నా బావకి అన్నం తినిపించడానికి నువ్వే వర్తివే. ఈ క్వశ్చనే రాంగ్ అపూర్వ. ఆయన కూతుర్నని నీకెప్పుడో తెలుసు. రేపు నాన్న నన్ను దత్తత తీసుకున్న తర్వాత అఫీషియల్ గా కూడా నేను కూతుర్నైపోతాను. అమ్మా, ఆ తర్వాత అంతో ఇంతో నన్ను అడ్డుకునే హక్కు నువ్వు పూర్తిగా కోల్పోతావు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావే. అసలు దత్తత జరగాలి కదా. ఆపేయడానికి మీ అమ్మా నాన్న దిగొచ్చినా అది ఆగదు కదా. చూద్దామే. ఏంటి చూసేది? సినిమానా? ఏం పేరు పెడదాం? దత్తతతో దద్దరిల్లిన అపూర్వ, పక్కనే సొమ్మసిల్లిన గోరింటాకు పిన్ని. టైటిల్ అదిరింది కదూ. సినిమా చూడ్డానికి సిద్ధంగా ఉండండి. ఇదిగో అమ్మాయి, దత్తత అనే దర్పం పిల్లలో బాగా దారుణంగా పెరిగిపోయింది. దాని తోక నువ్వు కత్తిరించలేదే అనుకో, ఈ ఇంటి నుండి అది నేను పర్మనెంట్ గా కత్తిరిస్తుంది. నేను కూడా అదే రోజున నా బాస్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను. బాస్, నా బర్త్డే నీకెలా తెలుసు? హూ ద హెల్ ఆర్ యు? చెప్పాను కదా బాస్, నాకన్నీ తెలుసు. బాధపడ్డ బాల్యం, పట్టుదలతో ఎదిగిన తత్వం, ఎవ్రీథింగ్. ఏదైనా అడుగు, ఇట్టే చెప్పేస్తాను. కానీ ఎవరో చెప్పవు, అంతేనా? తెలుసుకోవడంలో ఉండే థ్రిల్లు అడిగి తెలుసుకోవడంలో ఉండదు. ప్రస్తుతానికి నీ ఫ్యాన్ అనుకో బాస్. అయినా ఏమీ జరగనట్టు ఎందుకు బాస్ అలా నటిస్తావు? మనసులో ఎంత బాధను మోస్తున్నావో నాకు తెలుసు. చూడు, నేనేం బాధపడటం లేదు. నీలో ఉన్న ఒకే ఒక్క ప్లస్ మైనస్ ఏంటంటే బాస్, నువ్వు అబద్ధం చెప్పలేవు. చూసావా, నేనేం బాధపడ్డం లేదు అని ఎంత తడబడ్డావో. ఏయ్, నేను చెప్పానా? నేనేం తడబడ్డం లేదు, అబద్ధం చెప్పడం లేదు. ఈసారి బాగా పొడుగా తడబడ్డావు. హే చూడు, నేను అన్నోన్ పర్సన్స్ తో మాట్లాడను. ఓకే, ఐఎమ్ కటింగ్ ద కాల్. హలో బాస్, దీన్నే తప్పించుకోవడం అంటారు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. బాయ్. ఏ వెయిట్. లాస్ట్ గా ఒక మాట. ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. నక్షత్ర ఫ్రెండ్ తో పిన్ని మధ్యాహ్నం వరగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఇప్పటి వరకు రాలేదు. తను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఎక్కడుందో ఏమైందోనని టెన్షన్ గా ఉంది. మొత్తం ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసావా? ఆల్మోస్ట్ అందరికీ చేసినట్టే. ఎవరిని అడిగినా మాకు తెలీదు మాకు ఫోన్ చేయలేదు అంటున్నారు. అందరికీ చేశాను అంటున్నావు, మరి కుచ్ హోతా హైకి చేసావా? పిన్ని, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో పిచ్చిగా వాగావనుకో ఇక్కడే పాతేస్తాను. అబ్బా, కుచ్ హోతా హై అంటే కొంచెం అవుతుందని అర్థం అమ్మాయి. కొంచెం అవడం ఏంటని మనకు తెలుగులో కాస్త విచిత్రంగా అనిపించినా హిందీలో రిథమిక్ గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? కొంచెం అవడం అంటే ప్రేమ కొంచెంగా గుండెల్లో పుడుతుంది అన్నమాట.
నక్షత్ర కూడా ఆ గగన్ గాడి చుట్టూ కుచుకుచు హోతాహే అంటూ తిరుగుతూ ఉంది కదా, వాడికి ఫోన్ చేసావా అని అడుగుతున్నాను. గగన్ గడికి ఫోన్ చేసావా అని ఒక్క ముక్కలో అడగాల్సింది పోయి ఇలా తిప్పి 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 అడగాలా? అసలు నీకు బుద్ధుందా? ఆ, టన్నుల కొద్దీ ఉంది. ఏం లాభం, పెళ్ళవలేదు. పిన్ని, టెన్షన్ లో ఉన్నావు కదా అమ్మాయి, ఏదో కాసేపు కామెడీ చేద్దాం అనుకున్నాను. అయినా నీకు నవ్వే వాళ్ళని ఏడిపించడం తప్ప నవ్వడము ఏడవడము రాదు కదా. నేను మర్చిపోయానమ్మాయి. పిన్ని, ఆ, ఇదిగో నిన్ను ఎక్కడ కొట్టి చంపేస్తానని నాకు భయంగా ఉంది. ముందెక్కడి నుంచి వెళ్ళిపో. నీ చేతుల్లో చావడానికైనా రెడీయే గాని నువ్వు ఇలా టెన్షన్ లో ఉంటే నేను చూడలేనమ్మాయి. ఆ, సరే, మంచి పిన్నిగా సింపుల్ గా చెప్తాను విను. నక్షత్ర ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదు అంటే గగన్ గాడి దగ్గరికి వెళ్ళిందేమో. ఎలాగూ భూమి చెయ్యంది కదా అని గగన్ మన అమ్మాయి ఫోన్ ఆపేసి అడ్జస్ట్ అవుతున్నాడేమో.